సీరియల్స్ చూడడం ఆరోగ్యానికి హానికరం. వాచింగ్ సీరియల్స్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఇట్ కాజెస్ మెంటల్. ఏంట్రా మన హెచ్ఓడి ఎంత కష్టపడినా లీవ్ అవ్వట్లేదు. ఒరే ఆ లీవ్ అనే మాటను లీవ్ ఇట్రా. సార్ లీవ్ కావాలి సార్ నాకు. ఎప్పుడు అప్లై చేసావు? టుడే మార్నింగ్ సార్. ఇప్పటికిప్పుడు అప్లై చేసి లీవ్ అంటే ఎలా కుదురుతుంది ఎల్లప్ప? సార్ అంటే రేపు నా బర్త్డే సార్. అవునా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఎల్లప్ప. థ్యాంక్ యూ సార్. ఓకే ఎల్లప్ప, రేపు ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో సెలబ్రేట్ చేసుకుందాం. సార్ లీవ్ కావాలి సార్. ఎప్పుడు అప్లై చేసావు? 1 month బ్యాక్ అప్లై చేశాను సార్. నెల రోజుల కింద ఆర్డర్ చేసిన ఫుడ్ ఇప్పుడు తింటావా? లీవ్ లేదేం లేదు పో. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? సార్ హాఫ్ డే లీవ్ కావాలి సార్. ఓకే తీసుకోండి. ఈవినింగ్ వచ్చి ఇమేజ్ ప్రాసెసింగ్ పెట్టండి. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ నేను సార్ సాత్విక్ని. చెప్పమ్మా సాత్విక్. సార్ అది లీవ్ కావాలి సార్. ఇప్పుడు కష్టమమ్మా కొంచెం. పర్లేదు సార్, తర్వాత తీసుకుంటాను. సార్ నెక్స్ట్ వీక్ 3 days లీవ్ కావాలి సార్. ఏంటయ్యా ఎప్పుడు లీవు? కళ్ళు తిరుగుతున్నాయి సార్, ఒంట్లో బాగాలేదు. ఎవ్రీ సండే హాలిడే ఇస్తున్నాం కదయ్యా. ఇవి చాలా అన్నట్టు గవర్నమెంట్ హాలిడేస్ ఒక 100 తెచ్చి. అయినా మీరు ఆఫీస్కి వచ్చి చేసే పని ఏముందయ్యా? ఉదయం టిఫిన్ అంటారు, మధ్యాహ్నం లంచ్ అంటారు, సాయంత్రం స్నాక్స్ అంటారు, ఆ తర్వాత టీ బ్రేక్ అంటారు. ఓవరాల్గా చూసుకుంటే సంవత్సరంలో మీరు చేసేది 30 రోజుల పని. అయినా సంవత్సరం జీతం తీసుకుంటారు. లీవ్ లేదేం లేదు పోవాయ్. బాయ్ ఇతని సెలైన్ ఎక్కించి తీసుకెళ్లి క్యాబిన్లో కూర్చోబెట్టండి. మెలకువ వచ్చాక కూర్చొని పని చేయమని చెప్పండి. సార్ నేను సార్ సాత్విక్ని. చెప్పమ్మా సాత్విక్, ఏంటి ఇలా వచ్చారు? సార్ లీవ్ కావాలి సార్. ఇప్పుడు కష్టమమ్మా. సరే సార్, తర్వాత తీసుకుంటానులేండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ వాంట్ 1 day లీవ్ సార్. ఎందుకమ్మా? అంటే నా ఫ్రెండ్ అమీర్పేట్లో బ్యూటీ పార్లర్ ఓపెన్ చేసింది సార్, వెళ్ళాలి. అమ్మా నువ్వు ఇప్పటికే ఆఫీస్కి వస్తే వేసుకున్న మేకప్ చూసుకోవడానికి సగం టైం వేస్ట్ చేస్తావు. మిగతా టైం చాక్లెట్ బిస్కెట్ తినడానికే వేస్ట్ చేస్తావు. ఇంకా బ్యూటీ పార్లర్ కనుక ఓపెన్ చేస్తే మీ ఫ్రెండ్కి బ్యూటీ టిప్స్ చెప్తూ రోజంతా వేస్ట్ చేస్తావు. అవును, 3 daysలో కంప్లీట్ చేయమని ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, ఏం చేసావు? చేశాను సార్. 3 daysకి 3 minutes ముందుగానే కంప్లీట్ చేశా. సార్ ఎవరి తాత మీరు ఇలా వచ్చారు? సార్ నేను సార్ సాత్విక్ని. ఓ నువ్వా సాత్విక్? ఏంటి ఇలా వచ్చారు? లీవ్ కావాలి సార్. ఇప్పుడు కష్టం సాత్విక్. ఇంకెప్పుడు ఇస్తారు సార్? నేను చచ్చాకి ఇస్తారా? అయినా లీవ్ అనేది మన హక్కురా. ఈరోజు ఏమైనా సరే లీవ్ అడిగేస్తా. సార్ నాకు 3 days లీవ్ కావాలి సార్. అసలు ఎందుకు ఇవ్వాలి నీకు లీవ్? అందరికంటే లేటుగా వస్తావు, అందరికంటే ఎర్లీగా వెళ్ళిపోతావు. నీకంటే పనిగడు బెటర్ అయ్యా. తీసుకున్న జీతానికి కరెక్ట్గా పని చేస్తున్నాడు. అసలు లాస్ట్ టైం ప్రాజెక్ట్ నీ వల్ల లేట్ అయింది తెలుసా? లీవ్ కాదు, ముందుగా నువ్వు జాబ్ ఓపెన్ చూసుకో. గెట్ అవుట్. సార్ ఎమర్జెన్సీ లీవ్ కావాలి సార్. అవునా? ఏమైంది రాజు? మా నాన్నమ్మ చనిపోయింది సార్. అవునా? వెంటనే వెళ్ళాలా? అవును సార్, మా నాన్నమ్మకి నేనంటే చాలా ఇష్టం సార్. సరే వెంటనే బయలుదేరు.
ఓకే థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం ఆగు. ఆల్రెడీ జూలైలో కదా మీ నాన్నమ్మ చనిపోయిందని సెలవు పెట్టావు, జూలైలో మీ అమ్మమ్మ చనిపోయిందని సెలవు పెట్టావు, ఫిబ్రవరిలో పెళ్లి కూతురు ఫంక్షన్ సెలవు పెట్టావు, రీసెంట్గా మీ బామ్మర్ది పెళ్ళి అని కూడా సెలవు పెట్టావు కదయ్యా. అంటే ఆ లిస్ట్ అంతా అయిపోయింది సార్, మళ్ళీ మొదటి నుంచి వచ్చాను. ఈసారి నిజంగానే చనిపోయింది సార్, కావాలంటే వాట్సాప్ కూడా చూడండి. అవునా? అయితే ఒక పని చేయరాజు. లీవ్ తీసుకోమంటారా సార్? కాదులే, 5 నిమిషాలు మౌనం పాటించు, తర్వాత నువ్వు వెళ్ళి పని చూసుకో. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. సార్ లీవ్ కావాలి సార్. ఏంటయ్యా జగదీష్, నువ్వు బ్యాచిలరే కదా, నీకు ఏం అవసరాలు ఉంటాయని లీవ్ అడుగుతున్నావు? ఏమన్నారు సార్? బ్యాచులర్ లైఫ్ అంటే అంత తొలకనా సార్? ఈ రోజు బ్యాచులర్ లైఫ్ గురించి నేను చెప్తాను, మీరు వినండి 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 వినండి. సినిమాకి వెళ్ళాలంటే పోను 10 కిలోమీటర్లు రాను 10 కిలోమీటర్లు నడవాలన్న విషయం మీకు తెలుసా? స్నానానికి వెళ్తే బాత్రూమ్ లో సోప్ అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా? గర్ల్ ఫ్రెండ్ పడేయడానికి 24 గంటల ఫోన్ లో మాట్లాడిన విషయం మీకు తెలుసా? ఆ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో బ్యాలెన్స్ అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా? కష్టపడి పడేసిన గర్ల్ ఫ్రెండ్ ఇంకొకడు లేపకెళ్తాడన్న భయంతో అనుక్షణం చస్తూ బతుకుతామన్న విషయం మీకు తెలుసా? ఆకలేస్తే బిర్యానీ వైపు, దాహం వేస్తే బీరు వైపు చూసే బ్యాచలర్స్ ఈ సమాజంలో ఇంకా బ్రతికే ఉన్నారన్న విషయం మీకు తెలుసా? లాస్ట్ గా ఒకటి గుర్తు పెట్టుకోండి సార్, బ్యాచలర్ లైఫ్ అనిపించిన వాడే లైఫ్ లో పాపులర్ అవుతాడు సార్. బాయ్. హలో చెప్పండి. ఏమా భోజనం అయిందా? ఇప్పుడే అయిందండి, టీవీ ముందు కూర్చున్నా. నెక్స్ట్ వీక్ మనం గోవా వెళ్ళడానికి పిల్లలకి మనకి టికెట్లు బుక్ చేశా. మరి మీకు లీవ్ దొరుకుతుందా? లీవ్ సంగతి నేను చూసుకుంటలే, కానీ ఎందుకంటే జూనియర్స్ ఎవరికి లీవ్ ఇవ్వకుండా మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి పెట్టేశాం. బాస్ మనకి లీవ్ ఇవ్వాల్సిందే కదా. నువ్వైతే బట్టలు సర్దే, లీవ్ సంగతి నేను చూసుకుంటా. హలో, ఒక్క నిమిషం. ఉన్నారండి. ఎక్స్క్యూజ్ మీ సార్. రెండులింగే కూర్చోండి ఒక్క నిమిషం. చెప్పండి సార్, నాకు అది కొంచెం నెక్స్ట్ వీకు ఒక్క నిమిషం. ఓ థ్యాంక్ యూ అండి. నిజమా? ఓకే థ్యాంక్ యూ. లింగయ్య ఈజ్ ఆల్సో హియర్, ఐ విల్ షేర్ దిస్ విత్ హిమ్. థ్యాంక్స్, బాయ్. కంగ్రాట్స్ లింగయ్య, మనకు సెకండ్ రౌండ్ ప్రాజెక్ట్ కూడా వచ్చింది. ఓ థ్యాంక్ యూ సార్, కంగ్రాట్స్ సార్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ టీమ్ వర్క్ అండి. గ్రేట్, థ్యాంక్ యూ సార్. సో అవర్ మెయిన్ ఛాలెంజ్ విల్ బి అవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. నెక్స్ట్ 1 month వీఆర్ ఫుల్లీ బ్లాక్డ్. ఇదేంటి సడన్ గా సీన్ రివర్స్ అయింది? సో ఇమీడియట్గా షెడ్యూల్ ప్రిపేర్ చేసి తీసుకురండి, అర్జెంట్. విల్ ఫైనలైజ్ ఇట్ టుడే. ఓకే సార్. ఓకే సార్. హలో ఏమండి, చెప్పడం మర్చిపోయా, గోవాలో చలి ఎక్కువ ఉంటుందంట, మీకు 2 స్వెటర్లు ఎక్కువ పెట్టినా? స్వెటర్స్ కాదు, ముందు స్నానానికి వేడి నీళ్ళు పెట్టు.